అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీగా పోలీస్ బలగాలను అక్కడ మోహరించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు 2 అక్రమ కేసులు నమోదు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పెద్దారెడ్డిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అయితే పెద్దారెడ్డిపై దాడి చేసేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ప్లాన్ చేసి రాళ్లు సిద్ధం చేసుకున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమన్న పెద్దారెడ్డి సవాల్కు జేసీ ప్రభాకర్ రెడ్డి సమాధానం ఇవ్వకుండా ఈ దాడికి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, దాడి చేయబోయే వాళ్లపై ప్రోయాక్టివ్గా చర్యలు తీసుకోవాలి. బట్ దాడి అంటే ఇప్పుడు ఆల్రెడీ పెద్దారెడ్డి మీద 2 అక్రమ కేసులు బనాయించడం ఎలా చూడాలి? దీనికి సంబంధించి మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? ఖచ్చితంగా కార్తీక్, ఎందుకంటే పోలీసుల తీరు పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతోంది. అడుగడుగున రెడ్ బుక్ని ఫాలో అవుతున్న పరిస్థితి, దాన్ని ఇంప్లిమెంట్ చేసేదానిపైనే పోలీసులు శ్రద్ధ చూపిస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే తాడిపత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద రాళ్లను సిద్ధం చేసే విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా ఈ విజువల్స్ వైరల్గా మారినాయి. వాస్తవానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధి పైన బహిరంగ చర్చకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించారు. ఎందుకంటే 30 ఏళ్ళుగా జేసీ కుటుంబం చేస్తున్న పనులు కావచ్చు, లేకుంటే గత 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా తానున్నప్పుడు జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి బహిరంగ చర్చ సిద్ధం. మీ కుటుంబమైనా మా కుటుంబమైనా సరే 2 కుటుంబాలు వచ్చి బహిరంగ చర్చకు సిద్ధమని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇప్పటికే సవాల్ చేశారు. అయితే దీనికి జేసీ ప్రభాకర్ నుంచి సమాధానం రాకపోగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపైన దాడి చేసేందుకు, ఆయన ఇంటిపైన దాడి చేసేందుకు రాళ్లను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే రాత్రికి అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసు బలగాలు మోహరించి రాళ్లను తొలగించారు. అయితే రాళ్ళు వేసిన వారు, మారణాయుధాలతో సంచరిస్తున్న వారు, అదేవిధంగా దాడులు చేస్తామని బెదిరించిన వారిపైన కేసులు లేవు. కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో కేతిరెడ్డి పెద్దారెడ్డి కావచ్చు, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, వారిపైన అక్రమ కేసులు బనాయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పైన 2 అక్రమ కేసులు బనాయించిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే టీడీపీ నేతలు ఎవరైతే తాడిపత్రిలో ఉన్నారో వారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికైతే తాడిపత్రిలో ఒక హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. వాస్తవానికి మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేతలు అందరూ తన ఇంటి వద్దకు రావాలి, ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపుని ఇచ్చిన నేపథ్యంలో అక్కడి నుంచి నేరుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి వెళ్ళి దాడులు చేసేందుకు ముందుగా స్కెచ్ వేశారు. అయితే దీన్ని అడ్డుకునేందుకు పోలీసులు ఇప్పటికే భారీ స్థాయిలో బలగాలు మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది. నిజంగానే దాడులు చేస్తారా, లేకపోతే పోలీసులు అడ్డుకుంటారా ఏంటనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. కార్తీక్, థ్యాంక్ యూ శివారెడ్డి.